హలో అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, క్యాన్సర్ ముందుగానే పసిగట్టొచ్చా అని. యెస్, క్యాన్సర్ ముందుగానే పసిగట్టొచ్చు. అన్ని రకాల క్యాన్సర్స్‌లో కాదు, కొన్ని క్యాన్సర్స్‌లో పేషెంట్ సైడ్ నుంచి చాలా సిన్సియర్‌గా ఎఫర్ట్ ఉండి నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజంగా నేను ట్రాక్‌లో ఉండి ఎప్పుడు కరెక్ట్‌గా టెస్ట్‌లు చెప్పినప్పుడు టెస్ట్‌లు చేసుకుంటూ నేను సిన్సియర్‌గా మీ దగ్గరకొచ్చి టెస్ట్‌లు చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి డెఫినిట్‌గా స్క్రీనింగ్ పద్ధతులు అని కొన్ని ఉంటాయి. వీటిల్లో ఒక 4-5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఆ 4-5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే ఈ క్యాన్సర్ రాకముందే మనం పసిగట్టవచ్చు. ఏంటండి ఆ స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్‌కి ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్క్రీనింగ్ అనేది మనం చేసేది పేషెంట్స్‌లో కాదండి, నార్మల్ పాపులేషన్‌లో. నార్మల్ పర్సన్‌లో చేసే టెస్ట్‌లే స్క్రీనింగ్ టెస్ట్‌లు. జబ్బు నిర్ధారణ అయిన తర్వాత చేసే టెస్ట్‌లని డయాగ్నోస్టిక్ టెస్ట్‌లు అంటారు. వాటిని స్క్రీనింగ్ టెస్ట్‌లు అనరు. సో నేను ఎప్పుడైతే స్క్రీనింగ్ అన్న పదం వాడుతున్నానో, దట్ ఈస్ డన్ ఇన్ నార్మల్ పాపులేషన్. జబ్బు వచ్చిన వాళ్ళకి కాదు, ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉందా అని అనుకున్న వాళ్ళకే చేసే టెస్టులు. అంటే నార్మల్ పాపులేషన్‌లో, నార్మల్ పర్సన్‌లో చేసే టెస్టులు మాత్రమే వాటిని స్క్రీనింగ్ టెస్టులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్లో అందరికీ తెలిసిన, చాలామందికి తెలిసిన పాపులర్ టెస్ట్ మ్యామోగ్రఫీ అంటారు. మ్యామోగ్రఫీ అంటే ఏం లేదండి, మామూలుగా మనం ఎక్స్రే, ఛాతీ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే చేసుకున్నట్టుగా బ్రెస్ట్ ఎక్స్రే ఇస్ మ్యామోగ్రఫీ, నథింగ్ బట్ ఎక్స్రే. సో 2 రొమ్ములకు మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ చేయాలి. ఇది యూజువల్గా 40 ఏళ్ల తర్వాత అందరూ లేడీస్ చేసుకోవాల్సిన టెస్ట్. ఫ్యామిలీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకుంటే ఇట్లాంటి స్క్రీనింగ్ పద్ధతులు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో 35 ఆర్ 30 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేయాలి. సో యూజువల్గా నార్మల్ పాపులేషన్ ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీస్లో ఎవరికి అట్లాంటి రిస్క్ లేదు అని వాళ్ళకు ఉన్నప్పుడు నార్మల్ పాపులేషన్లో యూజువల్గా 40 ఇయర్స్ నుంచి ఈ బైలేటరల్ మ్యామోగ్రఫీ, 2 బ్రెస్ట్ల మ్యామోగ్రఫీ టెస్ట్ చేస్తే మనకి క్యాన్సర్ తొలి దశలో బయటపడే అవకాశం ఉంటుంది. నా సెకండ్ పాయింట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, యూజువల్గా ఈ పేషెంట్స్ ఏంటంటే సిన్సియర్గా, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సిన్సియర్గా టెస్టులు చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి యూజువల్గా ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, వాళ్ళ సర్జన్ కానీ, ప్రతి వాళ్ళకు వాళ్ళ డాక్టర్స్, ఫేవరెట్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్స్, వాళ్ళ గైనకాలజిస్ట్, మా డాక్టర్ అంటారు, మా ఫ్యామిలీ డాక్టర్ అంటారు పేషెంట్లు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు చేయబెట్టి చూస్తారు. ఆ సంఖలో కానీ, రొమ్ము కానీ, 2 రొమ్ములు కూర్చోబెట్టి, పడుకోబెట్టి రొమ్ము చేయితో ఎగ్జామిన్ చేసి చూస్తారు. సో దిస్ ఈస్ టు బి డన్ ఎవ్రీ 6 months బై ద ఫ్యామిలీ డాక్టర్. నౌ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే ఆడవాళ్ళందరూ ఎవ్రీ మంత్ వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఎవరి ఆర్గన్స్ మీద వాళ్లకు అబ్సల్యూట్ కంట్రోల్ ఉండదు. అంటే ఎటువంటి చిన్న చేంజ్ ఉన్నా కూడా ఆ ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటున్నప్పుడు తెలుస్తుంటుంది వాళ్ళకి. సపోజ్ ఒక మంత్ చెక్ చేసుకున్నారు, ఏది లేదు, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th, 5th, 6th, 7th, 8th మంత్ వరకు కూడా ఎటువంటి చేంజెస్ లేవు బ్రెస్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ మంత్లో ఏదో చిన్న చేంజ్ కనబడదు అనుకోండి, ఒక చిన్న కంతిలా దాకింది అనుకోండి. 9 నెలలు వాళ్ళ అవయవాల్ని వాళ్ళే చెక్ చేసుకున్నారు కాబట్టి ఆ 10వ నెల ఆ డిఫరెంట్ చేంజ్ అనేది ఏర్పడడం చాలా సహజం, ఈజీగా ఏర్పడుతుంది. సో ఈ చేంజ్ ఇన్ ద బాడీ టెక్స్చర్, చేంజ్ ఇన్ ద బాడీ, చేంజ్, ఆ బ్రెస్ట్లో చేంజ్ అనేది కానీ ఏమన్నా తెలిస్తే వాళ్ళు గ్రహించవచ్చు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే వాళ్ళ బ్రెస్ట్లో చేంజెస్ వాళ్ళే గ్రహించవచ్చు. సో మంత్లీ సెల్ఫ్ ఎగ్జామినేషన్, 6 monthly ఫ్యామిలీ డాక్టర్ ఎగ్జామినేషన్, ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ, ఇది కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ 40 years. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫ్రమ్ రఫ్గా 30 years నుంచి స్టార్ట్ చేయాలి. ఈ 6 monthly ఫ్యామిలీ డాక్టర్ ఎగ్జామినేషన్ కూడా ఒక 30 years నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందే టెస్టులు చేస్తే చిన్న దశలో ఉన్నప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి, ఎర్లీగా స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.